హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఊర్లో రాములవారి శోభయాత్ర చేస్తారంట. అందుకోసమని నేను మార్నింగ్ లేచి స్నానం చేసి పూజ గదిలో ఇంకా పూజ చేద్దామని వచ్చేసాను. పూజ గదిలో మాకు ఇష్టమైన మల్లన్న దేవుడు ఉంటాడు, మా కులదైవం. శంకరుని ఫోటో, అలాగే అంజన్న ఫోటో, కూరాడు అవన్నీ ఉంటాయి. ఇది మా తులసి కోట, ఇది మా మైసమ్మ గుడి. అలాగే మా ఇష్టదైవమైన మల్లన్న చూపిస్తాను రండి, చూడండి. మా ఇష్టదైవమైన మా కులదైవం మల్లన్న ఎలా ఉన్నాడో చెప్పండి. చాలా బాగుంటుంది. మా చిన్నోడు మాత్రం హడావిడిగా పూజ గదిలోకి వచ్చేసి హడావిడి చేస్తున్నాడు చూడండి. ఇది మా కూరాడుకుండ. ఏ ఇంట్లో అయినా కూరాడుకుండ లేనిది అస్సలు ఉండదు కదా మనకి. ఇంకా మేము మా ఆడపడుచు మేము అందరం టెంపుల్కి వెళ్దామనేసి రెడీ అయ్యి నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి, ఇది మా ఊరు చివరలో వాటర్ ట్యాంక్. ఇది టెంపుల్ ఊరు చివర ఉంటుంది. మేము నడుచుకుంటూ వెళ్దామని అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము చెప్పులు లేకుండా. హనుమాన్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం, అందుకనే మేము నడుచుకుంటూ వెళ్దామని ప్రిపేర్ అయినాం. చూడండి, టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్ దగ్గర టెంట్ వేశారు. అవన్నీ ప్రసాదాలు చేయడానికి భగవాన్లు, వంట బోళ్ళు సామాన్ అవన్నీ తీసుకొచ్చారు, అక్కడ పెట్టేసారు. టెంపుల్ దగ్గర ఎక్కువ ఎవరు లేరు మేము వెళ్ళేసరికి. చూడండి, టెంపుల్ బయట వాతావరణం చాలా బాగుంటుంది, చుట్టూ చెట్లు, చాలా బాగుంటుంది టెంపుల్. మేము టెంపుల్ చుట్టూ ఒక 5 రౌండ్స్ వేద్దామని అలా చుట్టూ 5 రౌండ్లు ప్రదక్షిణ చేసాం. 5 సార్లు 5 ప్రదక్షిణలు చేసి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. చూడండి, పూజారి కూడా ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. టెంపుల్ వెనకాల రావి చెట్టు, వేప చెట్టు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఒకసారి, వాటి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసాం మేము. ఇంకా టెంపుల్లోకి వెళ్దామనేసి వెళ్తున్నాం. టెంపుల్ చూడండి, లోపల వినాయకుడు, మన శివుడు, రాములవారు, ఆంజనేయ స్వామి. అంటే ఫస్ట్ ఆంజనేయ స్వామి ఉండేవాడు, రాములవారిని మాత్రం మొన్నే ప్రతిష్ఠించారు. చూడండి, వెనకాల రాములవారు ఉన్నారు, ఇక్కడ వినాయకుడు, రైట్ సైడ్ నంది, శివుడు, ఇటు నాగదేవత, ఇవన్నీ ఉన్నాయన్నట్టు. చాలా బాగుంటుంది. లోపల హనుమాన్కి వచ్చిన వాళ్ళకి అర్చన చేస్తున్నాడు పూజారి గారు. చూడండి, తర్వాత బ్యాక్ సైడ్ వెళ్ళి మేము అట్లా చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు అట్లా ప్రసాదం తింటున్నాము. ఇక్కడ చెట్టు చూడండి ఎలా ఉందో, రావి చెట్టు చాలా పెద్ద ఉంది, వేప చెట్టు కూడా చాలా పెద్ద ఉంది. చూడండి, టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుంటుందో. రావి చెట్టు, వేప చెట్టు నీడకి అట్లా కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తింటూ అట్లా కొద్దిసేపు టైంపాస్ చేసాము. మా చిన్నోడు చూడండి హడావిడి చేస్తున్నాడు, అటు ఇటు పరిగెడుతున్నాడు. చాలా బాగుంది.